Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me sontam. హాయ్ మ్యామ్. హాయ్ మంజుషా గారు. మీ వే ఆఫ్ టాకింగ్ లో మీ పాజిటివిటీ, మీ ఎనర్జీ లెవెల్స్ పీక్. ఓకే, కొంచెం హౌస్ పంపించండి. అవునా? ఓకే. సో మా ఆర్తి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఎప్పుడు హ్యాపీగా నా ఇద్దరు డాటర్స్ యుఎస్ లో ఉంటారు. సంతూర్ మమ్మీ మీరు. భరణి సార్కి మీకు మధ్య ఇంత కన్నా ఇంత స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంది అని నేను విన్నాను. యా, అన్న చాలా నాటి. చాలా మంది ఇప్పుడు అనుకున్నారు ఆ లాకెట్ అది పట్టుకెళ్లారు, ఎందుకు అలా పట్టుకెళ్లారు, సూట్ కేసు లో పెట్టుకెళ్ళచ్చు కదా, ఇది పట్టుకెళ్ళచ్చు కదా అని. పాకెట్ లో ఏంటి స్పెషల్? 2 o'clock షూట్ నుంచి వచ్చినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు ముందు. సార్ విషయంలో ఇప్పటికీ కూడా సార్కి ఎక్స్ప్రెస్ చేయకుండా సార్ కోసం మీరు బాధపడిన సందర్భం? కొట్టేసి నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు అని గొడవ అని నాతో గొడవ పడ్డాడు. 2 years నేను అస్సలు మాట్లాడలేదు. ఇంకా ఈ మధ్యకాలంలో బాగా ఎమోషనల్ అనిపించింది ఏంటి? చూడగానే భరణి సార్ తలుచుకోగానే మీకు ఏడుపు వచ్చేస్తుంది. ఈ రివ్యూవర్స్ ఏవేవో రాసి రిప్స్ ఇరిగిపోయాయని, రిప్స్ కి బ్రేక్ అయిపోయాయని. అసలు ఆ బాండింగ్ ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ చాలా నేను అనుకున్నాను అప్పుడు, నిజంగా నాకన్నా అది వెళ్ళడమే చాలా మంచిది. జాగ్రత్త డాడీ, అసలు చూడలేకపోయినా ఆ రోజు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్ గా మనం చాలా మంది ఆర్టిస్టులని కానివ్వచ్చు, యాక్టర్స్ కానీ బిగ్ బాస్ హౌస్ లో డైలీ చూస్తూనే ఉన్నాం. వాళ్ళ గేమింగ్ కూడా చాలా బాగా చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఎమోషన్ అయితే ఎమోషన్ అవుతున్నాం, ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం. కోపం వచ్చేటప్పుడు మనం కూడా చాలా ఫీల్ అవుతున్నాం, అగ్రెసివ్ అయిపోతున్నాం ఇంట్లో. బట్ అందరి ఫేవరెట్ బిగ్ బాస్ హౌస్ లో ఫేవరెట్ సెగ్మెంట్ ఏంటి అంటే ఫ్యామిలీస్ సెగ్మెంట్ కదా. సో మరి ప్రతి ఒక్క సెలబ్రిటీ ఫ్యామిలీస్ కి వెళ్తూ ఉండడం, సెలబ్రిటీస్ వాళ్ళ తాలూకా పేరెంట్స్ కానీ, డాటర్స్ కానీ, అండ్ కజిన్స్ కానీ, సిస్టర్స్ కానీ చూస్తూనే ఉన్నాం. బట్ భరణి సార్ తనుజాతో నాకు ఈ వీకెండ్ చాలా చాలా ఇంపార్టెంట్, నా చెల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది, నువ్వు మాత్రం నన్ను సేవ్ చేస్తావు కదా ఒకవేళ ఇన్ కేస్ ఎలిమినేషన్ వరకు ఉంటే అన్న వర్డ్ మన అందరి షోలో కూడా గట్టిగా పడింది. అండ్ తనుజ అండ్ రీతు గారు కూడా బెడ్ మీద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనం కూడా విన్నాం ఆ భరణి గారికి ఆ ఎపిసోడ్ ఎంత ఇంపార్టెంట్ అని. బట్ అన్ఫార్చునేట్లీ చెల్లి ప్లేస్ లో డాటర్ వెళ్ళారు. బట్ అది కూడా చాలా చాలా బాగా వచ్చింది. బట్ అక్కడ చెల్లి కూతురు నేమ్ వచ్చేసి ఆరతి గారు, భరణి సార్ డాటర్ నేమ్, అండ్ ఇక్కడ చెల్లి నేమ్ కూడా ఆరతి గారే. అసలు ఈ కనెక్షన్ ఏంటి, బాండింగ్ ఏంటి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం భరణి సార్ వాళ్ళ సిస్టర్ తో మాట్లాడాల్సింది. సో మరి నేను కూడా వైజాగ్ లో ఉన్నాను, అండ్ భరణి సార్ వాళ్ళ సిస్టర్ కూడా ఆరతి మ్యామ్ నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మంజుషా గారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఓకే ఫైన్. ఓకే ఫైనా? మీరు అసలు ఫస్ట్ కాల్కి మీ ఎనర్జీ లెవెల్స్ చూడగానే ఒక పీక్. హాయ్ హలో అంటే ఓ మేడం కూడా ఏమైనా యాంకరా ఏంటి అన్న ఫీల్ వచ్చింది ఒక్కసారిగా నాకు. బట్ మీ వే ఆఫ్ టాకింగ్ లో మీ పాజిటివిటీ, మీ ఎనర్జీ లెవెల్స్ పీక్. ఓకే, కొంచెం హౌస్ పంపించండి. అవునా? ఓకే. లేదు, అన్న చాలా అంటే మంచిగా ఇది ఉంది, వాడికి కామెడీ జోన్ ఉంది. ప్లస్ అంత అంటే మెయిన్ ఎలా అయిందంటే విలన్ పోర్షన్స్ ఎక్కువ చేయడం వలన అందరూ తనేదో చాలా సీరియస్ వీళ్ళగా కొంచెం అనుకుంటారు. కానీ తను చాలా సాఫ్ట్. హౌస్ లోకి వెళ్ళాక అర్థమైంది. సో క్యారెక్టర్ బట్టి మనుషులు మనం అనలైజ్ చేయలేము కదా. సో దానికి ఎగ్జాంపుల్ అన్నయ్య. అంతే అండి. ఎందుకంటే నాగార్జున సార్ కూడా నాగ చైతన్య గారితో చాలా క్లియర్ గా చెప్పారు. అవును, అందరూ బయట చూస్తే విలన్ అనుకుంటారు కానీ చాలా మంచోడు, చాలా కూల్ పర్సన్. అవును అవును. సూపర్. అన్నిటికన్నా ముందు ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలి. ఓకే. సో మా ఆర్తి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఎప్పుడు హ్యాపీగా నేను ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంటాను. నా జోన్ లో నేను ఉంటాను. నా ఆడపడుచులు ఇద్దరు ఇక్కడే వైజాగ్. నాకు సిస్టర్స్ లేరు, బ్రదర్స్ ఇద్దరు. వాళ్ళు నా ఆడపడుచులు ఇద్దరు కూడా నన్ను సిస్టర్ లాగే చూస్తారు, ట్రీట్ చేస్తారు. సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను హౌస్ వైఫ్ గా.
నా ఇద్దరు డాటర్స్ యుఎస్ లో ఉంటారు. సో సంతూర్ మమ్మీ మీరు. సో అంతా ఫుల్ హ్యాపీ. మా హస్బెండ్ కూడా నన్ను చాలా బాగా కేరింగ్ గా బాగా చూసుకుంటారు. సార్ ఏం చేస్తుంటారు? సార్ బిహెచ్పి అంటే బిహెచ్ఈఎల్ ఉంది కదా వైజాగ్, దాంట్లో డీజీఎం గా చేశారు. మొన్న రీసెంట్ గా రిటైర్ అయ్యారు. ఆయనకి ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. సో మళ్ళీ వెంటనే ఇంకా రిటైర్ అవ్వకముందే వేరే జాబ్ చూసుకున్నారు చెన్నైలో. అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. సో మొత్తానికి బిజీగా అలా వెళ్తుంది లైఫ్. అంటే మా ఆడపడుచు ఇద్దరు ఇక్కడే ఉంటారు కాబట్టి మేము ముగ్గురం కొంచెం బాగానే, అంటే ఓన్ సిస్టర్ లాగే నన్ను చూసుకుంటారు. సో అందరు ఇంకా షాపింగ్ అన్ని మొత్తం అంతానే. అంటే అత్తమ్మ మాయ గారు కూడా ఇక్కడే మన వైజాగ్ లోనే ఉంటారు. వాళ్ళు ఏజ్ అయినా సరే వాళ్ళు సపరేట్, అంటే ఇప్పటికి కూడా అంటే డిపెండ్ అవ్వాల్సిన టైంలో వెళ్ళొచ్చు అన్న దీంతో వాళ్ళు అలాగే ఉంటారు. ఒక మనిషి తోడు ఉంటారు. సో ఒకవేళ నేను వెళ్ళకుండా మా ఎదురు ఆడపడుచులు వెళ్తే మా అత్తమ్మ గారు కంపల్సరీ అడుగుతారు, ఇది ఆర్తి రాలేదేంటి అని. అంటే ఇంక మా అత్తమ్మ గారు అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు. వాళ్ళ అమ్మాయిలను ఎలా చూసుకుంటారో నన్ను అంత బాగా చూసుకుంటారు. మా మాయ గారు కానీ అత్తమ్మ గారు కదా. సో భరణి సార్ మీకు పెద్దన్నయ్య చిన్నన్నయ్య? చిన్నన్నయ్య. బా ఎంత కూల్ గా చిన్నన్నయ్య. కానీ భరణి సార్ కి మీకు మధ్య ఇంత కన్నా ఇంత స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంది అని నేను విన్నాను. అసలు ఏంటి ఇద్దరి మధ్యలో బెస్ట్ మెమరీ? చిన్నప్పుడు అన్న చాలా నాటి అసలు. అంటే నేను అసలు మీకు తెలుసా, మా ఫాదర్ సైడ్ అమ్మాయిలు లేరు ఎవరుని, జనరేషన్ లో అందరూ అబ్బాయిలేనంట. సో ఫస్ట్ మా మదర్ కి మా పెద్దన్నయ్య పుట్టాడు. సెకండ్ అమ్మాయి గురించి వెయిట్ చేశారనమాట. అన్నయ్య పుట్టిన తర్వాత అన్నయ్య పుట్టిన తర్వాత మా నానమ్మ ఎవరు చూడడానికి రాలేదంట. అయ్యో సెకండ్ టైం కూడా సన్ పుట్టాడని. సో మా డాడీ కూడా చాలా అప్సెట్ అయ్యారంట. కానీ మరి ఇంకా ఓకే, థర్డ్ నేను పుట్టిన తర్వాత చాలా వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు ఫెస్టివల్ చాలా అక్కడ, అంటే మా అత్తమ్మ గారు వాళ్ళు కూడా తెలుసు. అంటే చిన్నప్పటి నుంచి మాయ గారు డాడీ కొలీగ్స్ అనమాట. సో వాళ్ళు కూడా చెప్తారు అనమాట, అక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పనిచేసి డాడీ ఫుల్ హ్యాపీ జాయ్ మూడ్లోకి వెళ్ళిపోయారంట. అన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నాటిగానే పెరిగాడు. పెద్దనే చాలా కామ్ చిన్నప్పటి నుంచి కూడా. అంటే వెనకాల ఏం చేసినా ముందు దొరికేవాడు కాదు వాడు. వీడు చిన్న ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా ముందు దొరికిపోయేవాడు. దొరికిపోయి ఫుల్ మా అమ్మతోటి. మా అమ్మ ఎక్కువగా కొట్టింది అంటే మా చిన్న భరణి సార్ని. అయ్యో ఫుల్. కానీ మదర్ అంటే చాలా పిచ్చి కదా భరణి సార్. అదే చెప్తున్నాను, చిన్నప్పుడు మా అమ్మ ఎంత కొట్టింది అంటే వాడిని చాలా కొట్టేది అనమాట. అంటే వినేవాడు కాదు మాట. మాకేంటంటే మేము గోడ మీద పిల్లిలో కొంచెం నేనుని మా పెద్దన్నయ్య దొరికే వాళ్ళం కాదు. వాడు ఓపెన్ గా, అంటే ఇట్లాగ వెనక ఒకలాగా ముందు అసలు తెలీదు. అంటే వాడికి ఏమనిపిస్తే చేసేస్తాడు అని చెప్పేస్తాడు. ఇంకా అలాగేమీ ఉండదు. మైండ్ లో వేరేగా మాట్లాడదాము అటువంటిది ఏమీ ఉండదు అనమాట. సో అలా దొరికిపోయి బాగా దెబ్బలు తినేవాడు. సో నా ఏజ్ అంటే నేను 16, అంటే నాకు 14-15 ఇయర్స్ అప్పుడు డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. సో అప్పటి నుంచి మా మదర్కి ఏంటంటే ఎలా అయినా పెళ్లి చేసి, అంటే ఆడపిల్లకు ముందు పెళ్లి అయిపోతే తనొక్క ఏం బాధ్యత ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటది, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా మనకి. సో అందుకని నాకు 16 years కి మ్యారేజ్ చేస్తారు. 19 years కి నాకు 2 kids పుట్టారు. వాళ్ళిద్దరే ఉండేవారు. అమ్మ డాడీ ఏమో నాకు 20 years వచ్చినప్పుడు 21లోన చనిపోయారు అనమాట హార్ట్ అటాక్ తోటి. అప్పటి నుంచి అమ్మ భరణితోటే ఉంది. వాళ్ళిద్దరే ఉండేవారు. మేము మధ్యలో వెళ్ళేవాళ్ళం. పెద్దనే ఏమో జాబ్ కి వేరే చోట ఉండేవాడు. సో చిన్ననే దగ్గరే ఉండేవాడు. అంటే వాడు ఎంత దెబ్బలు తిన్నాడో ఫుల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది వాడికి. ఇంకా తర్వాత అంతా ఇంకా చూడాలి అమ్మని, ఇంకా ఇది నార అని.
వాడు ఎలా అంటే ఇంకెలా మారిపోయాడంటే, అంటే బయట వాళ్ళు ఎవరైనా వస్తే అమ్మను సరిగ్గా చూసుకోరేమో అని చెప్పి మా మేనమామ అమ్మాయినే చేసుకున్నాడు. ఓకే. ఆ, సారు సొంత అత్త కూతురుని సొంత పెళ్లి మా మేనమామ వాళ్ళ, అంటే తనైతే కొంచెం కేరింగ్. అలాగే తను ఎంత బాగా అంటే ఎక్కడ ఇంక నేను చూడలేం. ఇంకా బర్నీ సార్ ఏ టైంకి 2 o'clock వస్తే 2 o'clockకి లెగిచి అప్పుడు అంటే ఫోన్ చేస్తాడు మాట షూట్ అయినప్పుడు, నేను బయలుదేరాను వస్తున్నానంటే అప్పుడు వేడివేడిగా చేసి పెడుతుంది. ఓ వెరీ వెరీ అంటే ఇంకా అసలు నేను చెప్పలేను. మేమందరం బ్లెస్డ్. ఆ అమ్మాయి మా ఇంటికి నిజంగా మేము చేసుకోవడం, మా మాయ కూతురు అయినా సరే గొప్ప చెప్పుకోవడం కాదు, నిజంగా చాలా మంచి అమ్మాయి. అమ్మనైతే ఇంకా పూలు అంటే, అందుకే మేము ఇప్పుడు మా ఇంటికి వస్తుందా రమ్మంటాం. అంటే అంటే అన్నయ్య దగ్గరికి, పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు, షార్జా కదా, సో ఫ్రీక్వెంట్గా వెళ్ళడానికి అవ్వదు. నా దగ్గరికి రమ్మంటే ఇంకా అలా చెప్తూ ఉంటే వస్తుంది. వచ్చిన ఒక 5 days నుంచే మొదలు పెడుతుంది. అంటే రోజు అన్నితో మాట్లాడుతుంది. 5 days నుంచి బాబు ఎప్పుడు వస్తావు తీసుకెళ్ళడానికి అనుకొని, మా ఇంట్లో అసలు కదలక్కర్లేదు, టీవీ అన్ని పనమ్మాయి అలా కూర్చున్న చోటికి తీసుకెళ్ళి పెడుతుంది. అయినా సరే తనకి మా చిన్నన్నయ్య దగ్గర ఉంటేనే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. అంత ఆ జోన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా మేబీ చాలా మంది ఇప్పుడు అనుకున్నారా లాకెట్ అది పట్టుకెళ్లారు, ఎందుకు అలా పట్టుకెళ్లారు, సూట్ కేసులో పెట్టుకెళ్ళచ్చు కదా, ఇది పట్టుకెళ్ళచ్చు కదా అని చాలా మంది అన్నారు. అన్నయ్య ఎప్పుడు కూడా అమ్మని ఏదైనా షూట్స్ ఉన్నప్పుడే వదిలి వెళ్తాడు, లేకపోతే అస్సలు వదలడు. వెళ్ళినా కూడా రోజుకు ఒక 10 సార్లైనా ఫోన్ చేస్తాడు, అమ్మ ఏం తిన్నది అంటే మా వదిన శిరీష. నాకు అదే తెలిసింది అంటే ఎవరికి పిల్లలకి గాని వైఫ్ కి గాని కాల్ కూడా చేయరు, అమ్మకి మాత్రం మధ్యాహ్నం గాని నైట్ గాని అమ్మ నువ్వు తిన్నావా అని ఫోన్ చేస్తాడు. అమ్మ గాని ఎత్తకపోతే ఇంకంతే. మా శిరీష తన పేరు, మా అనే వైఫ్ పేరు. తనకి ఫోన్ చేసి అమ్మ ఏం చేస్తుంది, ఫోన్ తీయలేదేంటి, ఒకసారి అంటే నిద్రపోయినా కూడా ఒకసారి 2 o'clock షూట్ నుంచి వచ్చినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. ముందు వెళ్ళిపోయి అమ్మ పడుకుంటే ఒకసారి వెళ్ళి హగ్ చేసేసుకొని ముద్దు పెట్టుకుని అప్పుడు వెళ్ళి పడుకుంటాడు. అంత కేరింగ్, చాలా కేరింగ్. ఫుడ్ విషయంలో కూడా చాలా తనకి అలా చెప్తూ ఉంటాడు, ఇది తినద్దమ్మా అంటే కొంచెం ఏజ్డ్ అయింది కదా, నువ్వు ఉండాలి మాకు ఎంత వీలైతే అంతకాలం అన్నట్టు. అంటే నేను చాలా తక్కువ మందిని చూస్తాను అలా. అంటే ఇప్పుడు చాలా మంది జనరేషన్ చూస్తున్నాం కదా మనం. నన్ను కూడా అంటే మా డాడీ చనిపోయిన తర్వాత నాకు డాడీ చనిపోయారన్న ఇది ఎప్పుడు కనపడలే. నా 2 brothers నాకు బోల్స్ లాగా నించున్నారు, 2 చాలా సపోర్ట్ నాకు. అసలు కోవిడ్ టైంలో నాకు సర్జరీ చేయవలసి వచ్చింది. సెకండ్ టైం కాదు, ఫస్ట్ అక్టోబర్లోనే. కోవిడ్ కదా, అప్పుడు ఎవరు రావడానికి అవ్వదు, ఏమి చేయదు. నేను కూడా వద్దు అని చెప్పా, పర్లేదన్నా వద్దులే ఆడు, ఇంకా అసలు అలా ఎలా చేయించేసుకుంటావు, ఎవరు లేకుండా నువ్వు హాస్పిటల్లో ఎలా సర్జరీ చేయించేసుకుంటావు, ఏం లేదు ఏమైనా పర్వాలేదని. తనకి షూట్స్ ఉన్నాయని అమ్మని తన వైఫ్ని కార్లో ఎక్కించి మళ్ళీ వాళ్ళకి ట్రైన్లో అది అయితే మళ్ళీ ఏమైనా అవుతుంది, కార్ బుక్ చేసి పంపించి నా దగ్గర ఉంచాడు. ఉంచి నేను అన్ని అంటే కొన్ని మర్చిపోలేము. రోజు నాతో మాట్లాడతాడు, కంపల్సరీ మాట్లాడతాడు. నా టోన్లో చిన్న డిఫరెన్స్ ఏమైనా కనిపించినా వెంటనే ఏమైందిరా అంటాడు, తెలిసిపోద్ది, నా టోన్ తెలిసిపోద్ది వాడికి. ఏం లేదు బాగానే ఉన్నాను అంటే, కాదు చెప్పు అంత, అంటే ఏమైనా చెప్పే వరకు వదలడు అనమాట. అంత ఎఫెక్షన్. ఎస్ తను మెంటాలిటీ కూడా అంతే. చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ తోటి, ఇప్పుడు మేమందరము డాడీకి అలా ట్రాన్స్ఫర్లు అయ్యేవి కదా, సో చోడవరంలో ఎక్కువ కాలం. వాడి ఫ్రెండ్స్ అందరూ మా ఇంటి దగ్గర ఫుడ్ తినేవారు. అసలు డాడీ కూడా ఇంకా చాలా ఎంత కొట్టేవారో
మళ్ళీ అంత మా ఇద్దరు అంటే అన్నని నన్ను కాదు, వాడిని పట్టుకుని హక్ చేసుకుని కాల్ మీద కాల్ వేయించుకుని పడుకునేవారు డాడీ. మళ్ళా నన్ను ఏదైనా అంటే నేను కూడా చెప్పేదాన్ని కాదు, నేనేమన్నా అంటే మొత్తం వేసేసేవారు. నన్ను కానీ ఏమైనా అన్నాడు అంటే ఒక్కొక్కసారి ఆయన ఎక్కువ కొట్టేస్తారు అనేసి నన్ను ఏమైనా అన్నా కూడా నేను చెప్పాను. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అంటే కొంత ఏజ్ వచ్చేసరికి నేను ఇంటర్ 10th ఆ టైంకి జస్ట్ మనం వెళ్తున్నప్పుడు కామెంట్ అంటే చేస్తారు కదా అబ్బాయిలు అన్న తర్వాత ఏదో ఒకటి, వాడికి తెలియకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాచ్ చేసి ఒరే చెల్లిని వాడు అలా అన్నాడంటారా ఇలా అన్నాడంటారా వెంటనే. ఇంకా నేను అందుకని చెప్పేదని కాదు, ఇంట్లో వాడు వెళ్ళి వాళ్ళతో ఏం తగులు వాళ్ళు ఏదో కామెంట్ చేసుకుంటారు ఓకే వదిలేవచ్చు కదా అన్నట్టు నేను చెప్పేదాన్ని కాదు. పుట్టి పెరిగిందంతా వైజాగ్. పుట్టి పెరిగింది నేను పుట్టింది అంటే డాడీ ట్రాన్స్ఫర్లే కదా, నేను విజయనగరంలో పుట్టాను, తను పిఠాపురంలో పుట్టాడు అన్నయ్య. ఓ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అవును. వెరీ వెరీ నైస్ అన్నాళ్ళు. ఇప్పుడు సార్ సార్ పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే గారి తాలూకా కదా మీరు? అవును, పిఠాపురంలో పుట్టాడు డాడీ, పిఠాపురం. సో అక్కడ పుట్టాడు అన్నయ్య, నేనైతే విజయనగరంలో పుట్టాను. చిన్నతనం అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది మ్యామ్. చిన్నతనంలో అంతా ఇట్లాగే అంటే ఇలాగే ఉండేది, అంటే కొంచెం అగ్రెసివ్ గా ఉండేవాడు ఎప్పుడూనే. అంటే మా పెద్దనే చాలా కామన్, చాలా అంటే చాలా కామన్ అనమాట. ఇంకా సార్ చాలా రెబల్ అని కూడా విన్నాను. బాగా అసలు అంత రెబల్ ఇప్పుడు ఎంత సాఫ్ట్ అయిపోయాడు అంటే నేనే నమ్మలేకపోతున్నాను అసలు. ఇంట్లో కూడా ఇప్పుడు అమ్మ వరకు అమ్మ అంటే నన్ను సెకండ్ మదర్ అంటాడు వాడు ఎక్కువ, నా రెండో తల్లి అన్నట్టే ఫీల్ అవుతాడు. ఇంకా వాడికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నాకే చెప్తాడు అనమాట. సో ఇంట్లో కూడా వాళ్ళు ఎవరు చెప్పలేకపోతే నాకు చెప్తారు ఫోన్ చేసి, మా అమ్మ ఒకసారి వాడికి ఫోన్ చెయ్యి ఇది అది అని. అప్పుడు అంటే నేను కన్వే చేసే విధానం కొంచెం ముందు ఏదో టాపిక్ మాట్లాడి అది మాట్లాడి ఏంటి అప్పుడు ఆ చివరికి ఆ టాపిక్ వచ్చి ఏంటన్నా ఏంటి అని అలా కన్వే చేస్తాను మెల్లిగా. అలా చేస్తే అప్పుడు వాడికి అర్థం అవుతుంది, అంటే ఆడికి కన్వే చేసే విధానం రావాలన్నమాట. అలా ఉండేవాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, చాలా కాలం అసలు చాలా డిఫరెంట్ గా నాకు అంటే సార్ తోటి పరిచయం అయిన తర్వాత చాలా చాలా కూల్ అంటే కూల్ అయిపోయాడు బాగా. మ్యామ్ మీ ఇద్దరికి భరణి సార్కి మీకు ఉన్న ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? బెస్ట్ సార్ విషయంలో ఇప్పటికీ కూడా సార్కి ఎక్స్ప్రెస్ చేయకుండా సార్ కోసం మీరు బాధపడిన సందర్భం ఏంటి? మెమరబుల్ మూమెంట్ ఏంటంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు నన్ను ఎవరో టీచ్ చేసేవారు, అట్లా ఏదో ఉండేది. అది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారనమాట సంథింగ్, చెల్లిని ఇలాగా వెనకాల ఫాలో అవుతున్నారు ఇది అది అని. వెళ్ళి ఏం చేశారంటే ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంక్లూడింగ్ అన్నయ్యతో కలిసి అందరూ కలిసి కొట్టేశారు వాళ్ళని. కొట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టేసి నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు అని నాతో గొడవ పడ్డాడు. పడితే లిటరల్లీ నేను 2 years మాట్లాడలేదు. 2 years నేను అస్సలు మాట్లాడలేదు. ఇంకా అలా తిరిగేవాడు, నా చుట్టూ తిరిగేవాడు. అయినా సరే నేను కావాలని అలా 2 years మాట్లాడలేదు. 2 years తర్వాత ఒకసారి వచ్చి ఇంకెప్పుడు ఇలా చెయ్యనరా ఇది అది అనుకుని ఇంకా అట్లా చేసేసరికి అది నాకు అది అయితే ఆ మూమెంట్ ఇప్పటికీ కూడా అది అలా కళ్ళకి కట్టినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో ఆ మూమెంట్ అయితే నేను మర్చిపోలేను. అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాగా బాండింగ్ అయ్యి మంచి క్లోజెస్ట్ గా రావాలి అంటే సంథింగ్ స్పెషల్ ఉంటుంది. ఏదో ఒక మూమెంట్ ని ఇలా యూటర్న్ చేస్తుంది. అవును అవును, అంటే డిస్టెన్స్ బట్టి ఒక బాండింగ్ లేదు అంటే కొన్ని వర్డ్స్ అనేది హార్ట్ గుండిపోతుంది, లేదా నా వెనకాతల కొండంత అండ అని ఒక ధైర్యం ఏదో ఒక సందర్భంలో ఇచ్చే విషయంలో హార్ట్ అయి ఉంటుంది. అలా మీ విషయంలో అయింది? అలా ఇప్పుడు ఇది అయింది కదా. తర్వాత ఏ రోజు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా అంటే వాడి దగ్గర ఉన్నా లేకపోయినా నేను అడిగాను అంటే అసలు ముందు వెనక ఆలోచించాడు. ఇంకా అది అడిగింది వెళ్ళి ఇచ్చేయాలి అంతే, అదే ఆడి మైండ్లో ఉంటుంది.
ఎలా అయినా సరే ఆడి దగ్గర ఉన్నా లేకపోయినా వెంటనే పంపించేస్తాడు అనమాట. అది అది నేను అసలు ఎవరి దగ్గర కూడా నేను అంత అంటే నేను చాలా ఫ్రీగా ఉండగలను. మ్యారేజ్ అయ్యి వచ్చేసినా కూడా నేను ఇప్పటికీ కూడా ఆ ఆ నాకు ఇట్లాంటి బ్రదర్స్ దొరికారు అన్నది మాత్రం నాకు ఇద్దరుని. సో అంటే ఆ పెద్దన్నయ్య ఎక్కువ మాట్లాడు కామ్ కాబట్టి తను ఫోన్ చేయడు. చిన్నన్నయ్య మాత్రం రోజు రోజు ఫోన్ చేస్తాడు. రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నాం అది అది మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. రోజుకి ఒక్కసారి అయినా సరే ఎలా ఉన్నారా ఏంటి అన్ని ఒకసారి వెళ్ళిపోయే ముందు లేదా జిమ్కి వెళ్ళే ముందు చేసేసి మాట్లాడి ఆ రోజు కంప్లీట్ అనమాట. మీకు విషయం తెలుసా, అసలు బయటికి వెళ్ళాలి అంటే నాకు ఇప్పటికీ కూడా నేను చెయ్యను. అంటే అమ్మ అంటే నాకు చాలా, మదర్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అసలు బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మ కాళ్ళకి దండం పెట్టకుండా బయటికి వెళ్ళాడు. అమ్మ కాళ్ళకి దండం పెట్టి ఎంత అమ్మ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తాడు. ఎన్నిసార్లు వెళ్ళినా డేలో బయటికి, మళ్ళా వచ్చేస్తాడా, మళ్ళా ఈవినింగ్ వెళ్తున్నాడా, మళ్ళా దండం పెట్టుకుని వెళ్తాడు. సో ఆ లాకెట్లో అది అంటే అందరూ వేరేగా అనుకున్నారు. నాకు తెలుసు అది ఎందుకు అంటే అప్పటి వరకు నాకు తెలీదు ఆ లాకెట్ పట్టుకెళ్తున్నాడు అన్న విషయం. అలాగా నాకు అసలు స్పెషల్ ఏమిటంటే అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు అమ్మని వాడు అన్ని రోజులు అలా విడిచిపెట్టి ఉండలేదు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ లో కాంటాక్ట్ మాట్లాడేవాడు. యా, ఫోన్ లో మాట్లాడతాడు. ఇక్కడ దీంట్లో బిగ్ బాస్ లోకి వెళ్తే అది ఉండదు కదా వాడికి. సో అమ్మని వదిలేయాలన్నది చాలా పెద్ద వాడికి ఇది. అంటే షూటింగ్లకి వెళ్ళినప్పుడు వదిలి వెళ్ళాడు కానీ ఫోన్ లో మాట్లాడేవాడు తనతోటి. ఇప్పుడు అది కూడా ఉండదు కదా. సో అమ్మ రెస్పెక్ట్ అనమాట. అది ఒక సూట్ కేసులో పడేసేది కాదు. తనకి ఆ వాల్యూ అదే గురువు గారికి కూడా తను ఇచ్చే వాల్యూ ఆ రెండిట్లోనే అది ఉంది. సో దాన్ని ఆ సూట్ కేసులో అంటే అమ్మని సూట్ కేసులో నేను పెట్టి పట్టుకెళ్ళిన ఆ ఫీలింగ్ తోటి వెళ్ళాడు అనమాట. సో అది వేరేగా అనుకున్నారు అందరూ. నాకు తర్వాత నాకు అర్థమైంది. నేను కూడా నాకు తెలియదు అసలు బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడని. వెళ్ళి ముందు రోజు చెప్పాడు అంతే, ఎవరికి చెప్పలేదు. ఆ లాకెట్ కూడా నేను స్టేజ్ మీద చూసాను. అసలు ఇట్లా పట్టుకెళ్తున్నాను అసలు ఏమీ లేదు, మాకు ఏమీ తెలియదు. స్టేజ్ మీద నేను చూసి అంటే నేను అలా ఫీల్ అయ్యాను. అంటే మిగతా వాళ్ళకి ఆ బాండింగ్ తెలియదు కాబట్టి అదేంటి ఆ లాకెట్ సూట్ కేసు లో పెట్టి ఇప్పుడు ఆ లేడీస్ అందరు తెచ్చుకోలేదా, ఇట్లా పట్టు రావచ్చు కదా, దాన్ని ఒక ఇది చేశారు ఇది అన్నట్టు ఫీల్ అయ్యారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అమ్మని అలా పెట్టి తేడం వాడికి ఇష్టం లేదు. మెయిన్ తనతోటి తెచ్చుకుని తన దగ్గర అది వెళ్ళిపోయిన తర్వాత అమ్మ తన ఇది కూడా గేమ్ డౌన్ అయింది. సో కొంచెం అది కూడా నాకు అనిపించింది. ఓకే, దీని గురించి పట్టుకెళ్ళాడు అన్న ఇది. అంటే అమ్మ నాతో ఉన్నది అన్న ఇది తనకి. ఇప్పటికీ కూడా అమ్మని మేము ఎంత బాగా చూసినా తనంత ఇది మేము చేయలేమేమో అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బాగా ఎమోషనల్ అనిపించింది ఏంటి? చూడగానే బర్నీ సార్ తలుచుకోగానే మీకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ ఏంటి? నాకు అసలు అన్న ఎప్పుడు ఇట్లా మన బిగ్ బాస్ లో అయింది. ఆ రోజు నేను చాలా చాలా అంటే చాలా నాకు అసలు అంటే ఏమైందో ఏం తెలియట్లేదు. ఆ రోజు వాళ్ళ పాపకి నేను ఒక ఎన్ని టైమ్స్ అంటే 100 టైమ్స్ చేస్తుంటాను ఆ డేలో. నాకు అసలు అంటే అసలు ఏం జరిగింది, ఈ రివ్యూవర్స్ ఏవేవో రాసి రిప్స్ విరిగిపోయాయని, రిప్స్ కి బ్రేక్ అయిపోయాయని ఇలా వస్తుంటే అక్కడ కూడా హాస్పిటల్లో ఉన్నారని చెప్తుంది తను. అంటే అంతసేపు అన్ని అవర్స్ అంటే టెస్ట్లు ఏంటి ఇవేంటి నాకు నిజంగానే చాలా ఏదో అయిపోయింది అనేసి అది మాత్రం నేను నా లైఫ్ లో నాకు చాలా ఆ రోజు తలుచుకుంటే చాలా భయం వేస్తుంది ఇప్పటికే కూడా. ఎందుకంటే ఎప్పుడు అన్నయ్యని అలా నేను చూడలేదు. అలా అంటే ఆ ఫేస్ ఎప్పుడు కూడా మాకు హెల్త్ గురించి నాకు మా అన్నకి ఇద్దరికి కూడా ఎప్పుడు అదే చెప్పాడు. మనకి ముందు హెల్త్ ఇంపార్టెంట్. మనకి ఏం చేయాలన్నా మన హెల్త్ బాగుంటేనే మిగతావన్నీ. డబ్బు ఒకటే కాదు, ఓకే డబ్బు తర్వాత సంపాదించుకోవచ్చు, ఎప్పుడైనా నువ్వు హెల్త్ పోగొట్టుకుంటే హెల్త్ సంపాదించుకోలేవు. కనుక మీరు ఇలా ఉండండి అలా ఉండి మేము తనతో మాట్లాడితే సగం టైం అదే చెప్తాడు మనకి.
హెల్త్ బాగా ఉండాలి, ఇది చేయండి అది చేయండి, ఈ ఫుడ్ తినండి ఆ ఫుడ్ తినండి, ఇలాంటివే చెప్తాడు. అలాంటి తనకి నాకు అలాగ అయ్యేసరికి తీసుకోలేకపోయాను. చాలా ఆ రోజంతా చాలా టెన్షన్ పడ్డాము. మళ్ళీ ఎప్పుడైతే హౌస్ లోకి తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఓకే, అంటే కొంచెం బాగానే ఉంటేనే తీసుకెళ్తారు కదా అన్నది. కానీ ఇప్పటికీ కూడా నాకు కొంచెం ఇంకా నాకు తెలుస్తుంది వాడి ఫిజిక్ నాకు ఐడియా ఉంది. ఇక్కడ అసలు వాడికి ఏమీ ఉండదు, మామూలుగా ఇట్లా ఉంటాడు వాడు. ఇక్కడ ఏదో పెట్టారు, అది షర్ట్ మెంచ్ కూడా నాకు తెలుస్తుంది, సపోర్ట్ లాగా. పాప కూడా వెళ్ళగానే నాన్న చూపించి నేను చూసి కూడా నేను మా హస్బెండ్ తో చెప్తున్నాను, లేదు అక్కడ ఏదో పెట్టారు వాడికి సపోర్ట్ చేసి, ఇంకా ఏదో ఉంది సంథింగ్. కానీ అలాగ వెళ్ళి కూడా వాడు అంత ఆడుతున్నాడు ఈ ఏజ్ లో. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా డిమాన్ పవన్, ఈ పవన్ కళ్యాణ్, వాళ్ళందరూ చాలా టీనేజర్స్ కదా, 23-25 ఏజెస్ వాళ్ళు. వాళ్ళతోటి పాటు తను కాంపిటీషన్ గా అన్నిట్లోనే చేస్తున్నాడంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అండ్ తనుజ గారిది అండ్ సో నాకైతే ఎంత బాగా నిజంగా నా సొంత మేనకోడలాగా అనిపించింది తను. తనుజ అయ్యా ఆ రీల్స్ అవి చూస్తుంటే స్టార్టింగ్ లో బాండింగ్ సూపర్, చాలా చాలా నచ్చింది నాకైతే. నేనైతే వెళ్తే తనుజాని చాలా చేసేదాన్నేమో నిజంగా. అండ్ తనుజకి దివ్యకి పడట్లేదు, ఇద్దరికి అలిగిపోతున్నాడు బాబు. అంటే ఏమైందంటే ఇప్పుడు తను అన్నాన్ని అంటే బనానితోటి ఎలా ఉంటది అంటే, ఒకసారి ఎవరితోటైనా ఇదయ్యాడు అంటే ఫ్రెండ్స్ నైనా సరే, ఇప్పుడు కోవిడ్ టైంలోని వాళ్ళకే షూట్స్ ఉండవు. యా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చాలా మంది అడిగితే డబ్బులు పంపించేవాడు వాళ్ళకి. ఇంట్లో మా శిరీష గోల, ఈయనేమో షూలకి వెళ్ళకుండా ఈయన అడిగిన వాళ్ళందరికీ డబ్బులు పంపించేస్తున్నారు ఆరతి అనుకుని నాకు ఫోన్ చేసి చెప్పి అట్లా అంటే అంత ఇదైపోతాడు. అంటే తొందరగా ఎవరినైనా నమ్మాడు అంటే ఇంకా వాళ్ళ గురించి అట్లా ఉండిపోతాడు. సో ఎప్పుడైతే ఆ అమ్మాయి అన్నాన్ని పిలుస్తుందో, సో ఒక సిస్టర్ అనే తెలుసు, వాడు బయటకు వచ్చిన తర్వాత కూడా తెలుసు ఇది నెగిటివ్ అవుతుంది సంథింగ్ ఏదో. ఆల్రెడీ అప్పటికే నెగిటివ్ ఇది వచ్చింది కదా కొంచెం దివ్యాదిని బన్ అనేది. బయటకు వచ్చాక తెలిసినా కూడా లోపలికి వెళ్ళాక మీకు నామినేషన్ కి పంపించారు కదా అన్నని, అప్పుడు ఆ రోజు మాట్లాడలేదు దివ్యతోటి. అంటే మైండ్ లో అది ఉంది తనకి, నెగిటివ్ వచ్చింది కొంచెం మనం చేద్దాము అన్నట్టు తను అనుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళాక మళ్ళీ చేయలేకపోయాడు. అంటే అలా నటించలేకపోతున్నాడు తను. అక్కడ మనం అసలు బిగ్ బాస్ లో చూసేదే అదే కదా, వాళ్ళ ఒరిజినాలిటీయే మెయిన్ కదా. నటిస్తే అంతవరకు అది కరెక్ట్. సో దాని వల్ల తనేం ఇద్దరికి చెప్పలేకపోతున్నాడు, తినికి చెప్పలేకపోతున్నాడు, తనకి చెప్పలేకపోతే మధ్యలో వెళ్ళిపోయి ఒకసారి అరిచాడు పాపం, దివ్య మీద కూడా అరిచాడు. అరిచి మళ్ళా చాలా ఫీల్ అయ్యి ఉంటాడు నాకు తెలిసి. అంటే ఎప్పుడు కూడా నిన్న ఎపిసోడ్ లో చెప్పారు కదా, నేనే సొంత అన్నయ్య అనుకుని. అవును నిజమే, బాండింగ్ ఐ థింక్ ఇంకా ట్రోల్స్ ఆగుతాయి మేబీ అనుకుంటున్నాను, ఆపుతారు అని. పాప అమ్మాయి కూడా ఓకే సొంత అన్నలాగే ట్రీట్ చేసి, అంటే కొంచెం ఎక్కువ అవ్వడం, డామినేటింగ్ గా మాట్లాడడం వల్ల అది కొంచెం. అదే తనుజది అంటే క్యూట్ గా మాట్లాడుతుంది కదా, నాన్న అనుకుని. సో క్యూట్, అది చాలా బాగుంది. అది నాకు కూడా చాలా నచ్చింది. వాళ్ళ డాటర్స్ కి కూడా బాగా. అసలు నిన్న తనైతే నేను అది అసలు అంత బాగా మాట్లాడుతుందని నేను అనుకోలేదు ఎపిసోడ్ చూసే వరకు. అసలు ప్రోమో చూసి నాకు ఏడుపు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఎంత బాగా ఇది వెళ్ళి ఫస్ట్ టైం అది కూడా వెళ్ళడం అలా మాట్లాడడం. తర్వాత నిన్న నైట్ కదా ఎపిసోడ్ ఇచ్చాడు, చూసి అసలు ఫోన్ చేసి నువ్వేనా ఎంత బాగా మాట్లాడారు అంటే, నిజంగా బాగా మాట్లాడాను అత్త అని అడుగుతుంది. అంటే సో భరణి సార్ పేజెస్ లో
ఆ, సుమన్ శెట్టి గారి పేజెస్ లో, ఆ. తనుజ గారి పేజెస్ లో, అందరి అందరి pages లోనే వచ్చేసింది. అవును. How cute అసలు, అందరితో ఎంత బాగా మింగిలై బాగా మాట్లాడారు. అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. నా పేరు పెట్టుకున్నా కదా మాత్రం మాట్లాడవా అన్నాను. ఆ దట్టు చూసారా, నాన్న నీకు ఇక్కడ అసలు ఆ బాండింగ్ ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ చాలా నేను అనుకున్నాను అప్పుడు నిజంగా నాకన్నా అది వెళ్ళడమే చాలా మంచిదైంది. అసలు యాక్చువల్లీ మీరు వెళ్ళాల్సింది house Yes. లోపలికి, అవును. తిను నేను కొంచెం ఫీల్ అయ్యాను కానీ ఆ ఎపిసోడ్ చూసాక మాత్రం చాలా ప్రౌడ్ గా నిజంగా ఓకే అది వెళ్ళడమే కరెక్ట్ ఈ టైంలో అని నాకు అనిపించింది. మ్యామ్, నాగబాబు సార్ కి భరణి సార్ కి ఉన్న బాండింగ్ ఒక గురువు శిష్యుడు లాంటి బాండింగ్. ఎస్ ఎస్ అండ్ సో దాని గురించి ఏం చెప్తారు? నాగబాబు సార్ వచ్చిన తర్వాత లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయని చెప్పడం Yes. జరిగింది. డ్రింక్ కానీ డ్రింక్ అంటే తను పార్టీస్ అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ సీరియల్ యాక్టర్స్ వాళ్ళందరూ ఎప్పుడైనా పార్టీస్ చేసుకున్నప్పుడే గానీ రెగ్యులర్ డ్రింక్ ఎప్పుడు కాదు. అది కూడా నేనైతే చాలాసార్లు చెప్పేదాన్ని. నాకు ఒకసారి డ్రింక్ దాంట్లోని కూడా వచ్చింది కదా తను డ్రైవ్ చేసుకుని వస్తున్నప్పుడు. అప్పుడు నేను చాలా క్లాస్ పీకాను. నువ్వు ఇట్లా చేస్తే నేను మళ్ళీ నేను లైఫ్ లో మాట్లాడినాను నీతోటి, నువ్వు ఇవన్నీ మానేస్తానే అనేసి నేను చెప్పడం కూడా అయ్యింది. సో లేదమ్మా మానేస్తాను అని చెప్పాడు. అంటారు కానీ ఇంకా ఏదో మరి ఫ్రెండ్స్ పిలిస్తే అవుతుంది కదా. సో నాగబాబు సార్ అన్నయ్య తోటి అసలు అది ఎలాగ కనెక్ట్ అయ్యారో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా తెలియదు. ఎప్పుడైతే నాగబాబు సార్ తోటి ఆ కనెక్షన్ అయ్యారో ఇంకా అప్పటి నుంచి ఎంత చేంజ్ అంటే ఆయన మరి ఏం చెప్పారో ఎలా తీసుకున్నారో ఓన్ బ్రదర్ లాగా, ఇంకా అసలు ఓన్ బ్రదరే. మన పవన్ కళ్యాణ్ సార్ అది అయిన తర్వాత అన్ని అయిన తర్వాత వీళ్ళందరినీ ఒక సార్ తోటి నాగబాబు సార్ తోటి ఒక 4 members ఉంటారు. అంటే ఆయన బాగా 4 చూసుకుంటారు. ఆయనతో కలిపి 5 అన్నమాట. వాళ్ళందరినీ సౌత్ ఆఫ్రికా ట్రిప్ తీసుకెళ్లారు. ఆయన ఓన్ గా ట్రిప్ తీసుకొచ్చి అన్ని. అంటే ఆయనకి ఏంటంటే అసలు బనానాలోని అందరికి తెలియదు ఏంటంటే చాలా కామెడీ యాంగిల్ ఉంది. అది మాకు రీసెంట్ గా సుమన్ శెట్టి గారితో కూర్చునేటప్పుడు అదే ఎందుకు అసలు అట్లా చెయ్యట్లేదు. అసలు ఇప్పుడు మీతో కూర్చున్నాడు అనుకోండి అసలు అలా వేస్తూనే ఉంటాడు మీ మీద పంచెస్ అస్సలు అసలు ఎట్లా వస్తాయో మనకు అర్థం అవ్వవు. చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ దగ్గర అది చూడడం ఫ్రెండ్స్ అందరూ ఇంకా అందుకే అసలు అంతా మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లోనే మా డాడీ అసలు ఏమీ అనేవారు కాదు. ఫుడ్ కూడా మా మదర్ చక్కగా అప్పుడు కూడా డాడీకి 2 ఉంటారు కదా స్టేట్ గవర్నమెంట్ లో వాళ్ళు ఉండేవారు. అమ్మకు కూడా ఎప్పుడు వాళ్ళు హెల్ప్ చేసేవారు. సో ఎంతమంది వచ్చినా కూడా డాడీ అసలు చక్కగా ఆడపిల్లలాగే అందరూ వచ్చి మా ఇంట్లోనే తినేవారు. అందరూ హ్యాపీగా ఉండేవారు. నాతోటి కూడా బాగా ఉండేవారు. కానీ మధ్య మధ్యలో ఇవే చెప్పేవారు వచ్చి ఎవరైనా ఇచ్చేస్తుంటే అన్నయ్యకి కంప్లైంట్స్. నాగబాబు సార్ తోటి ఎప్పుడైతే కనెక్షన్ వచ్చిందో అన్నయ్యకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ లో జాయిన్ చేశారు. ముందు నీ బాడీ మీద నీ బాడీ ఆయనే చెప్పారు నువ్వు నీ బాడీ ఇదిగా ఉంటేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే నీకు ఫ్యూచర్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నది మీ మాట మీరు అది వింటే మీకంటే ఆయనే జిమ్ ఫీజు కూడా ఆయనే కట్టి చెప్పారు నా ఇంటర్వ్యూలో. జిమ్ ఫీజు ఆయనే కట్టి జాయిన్ చేశారు. అలాగ జిమ్కి వెళ్తూ ఇంకా వీడు బాగా అయిపోయి సారు కూడా వీడే చేస్తూ అలా కనెక్షన్ అయిపోయి సార్ కూడా అప్పుడు వరుణ్ గారి మ్యారేజ్, లావణ్య గారి మ్యారేజ్ కూడా వెళ్ళారు. అంటే ఒక బ్రదర్ లాగే ట్రీట్ చేస్తారు. అమ్మకు కూడా ఫోన్ చేస్తారు. ఆయన అమ్మకి ఫోన్ చేస్తారు, అమ్మతో మాట్లాడతారు. ఏమైనా ఇక్కడ మన పిఠాపురం నుంచి కాకినాడ నుంచి ఏమైనా వీళ్ళు పంపిస్తారు కదా ఫిష్ ఇలాంటి అన్నీ అమ్మకు పంపిస్తారు. అమ్మకు పట్టుకెళ్ళు ఇది అది అని. అన్నయ్యకి ఇప్పుడు ఏంటంటే జిమ్, షూటింగ్
ఇల్లు, లేకపోతే నాగబాబు గారు. ఈ 4 ప్రపంచం, ఇంక వేరేది లేదు. అట్లా మారిపోయాడు, అన్ని వదిలేశాడు. అసలు ఇంత చేంజ్ నేను అందుకే గురువు అయ్యారు చాలా. సూపర్. రోజు ఉదయం ఫస్ట్ లేవగానే చూసేది సార్ దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఉంటది. మా ఇంటికి ఎప్పుడైనా వస్తే కూడా చూస్తే ఆయన దగ్గర నుంచి ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఉంటది. ఏం చేస్తున్నావు, వాయిస్ మెసేజ్ ఉంటది. ఈ రోజు ఏంటి నీ ప్రోగ్రామ్స్ అన్ని అడుగుతారు. షూట్ ఉన్నదంటే ఏ షూట్, ఎంత టైం వరకు, మొత్తం. ఒకవేళ లేదు అంటే సరే అయితే ఈ టైంకి ఇక్కడికి ఇంటికి వచ్చాయి, వెళ్ళిపోయి ఆయనతో ఉండి ఆయనతో గడిపి రావాలి. సూపర్, ఫెంటాస్టిక్. సో ఆయనకి నిజంగా చెప్పాలంటే బన్నన్నయ్యకి ఆయన వేరే లైఫ్ ఇచ్చినట్టు. అమ్మ ఒక లైఫ్ ఇస్తే నాగబాబు సార్ వేరే లైఫ్ ఇచ్చారు, న్యూ లైఫ్. అంటే చాలా మంచి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు. మేమందరం కూడా చాలా హ్యాపీ. అంతేనా? అంతే కదా. ఇంకొక డౌట్, నాది బర్ని సార్ ఇంటర్వ్యూ చూసారా? చూసా. బాగుందా? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నేను దానికన్నా ముందు మీ ఇంటర్వ్యూస్ చూసాను 2-3. మా ఇద్దరు ఇంటర్వ్యూ బాగుంది కదా. మీరే చెప్పాలి. చింపేమా? ఓకే, సూపర్. సో బర్ని సార్ కోసం, బర్ని సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, అండ్ ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే సార్ కోసం ఏం చెప్తారు? బనానాకి నేను వండిన నాటుకోడి అంటే చాలా ఇష్టం. నాటుకోడి ఫేవరెట్. ఇంకా ఆడు ఎప్పుడైనా వైజాగ్ వస్తున్నాడంటే అమ్మా నాటుకోడి తెప్పిస్తున్నావా అని అడుగుతాడు. చాలా చాలా ఇష్టం నాటు అంటే. నేను వండి నాన్ వెజ్ అంతా చాలా ఇష్టం. అంటే వదిన కూడా చాలా బాగా చేస్తుంది, కానీ ఎస్పెషల్లీ తనకి నాటుకోడి నేను వండితేనే ఇష్టం. మొన్న దాంట్లో కూడా నాటుకోడి పంపించినట్టున్నారు. కాకపోతే నేను వండింది అడగమంటాడు, ఆర్తి వండింది వేరేగా ఉంటది, అలాగెందుకు రాదు, ప్రయోగాలు చేస్తుంటది, ఫోన్ చేస్తుంది. నేను అంటే అదే విధంగా వండినా కూడా ఎవరిది టేస్ట్ అది హ్యాండ్ బట్టి వస్తుంది. సో ఫేవరెట్ ఫుడ్ అయితే నేను వండిన నాటుకోడి చాలా ఇష్టం. మళ్ళా ఇక్కడ వైజాగ్ లో శివరామ క్యారెట్ హల్వా ఇష్టం తనకి చాలా. వావ్, తీసుకెళ్ళాలి సరే. శివరామలోని ఇక్కడ వైజాగ్ శివరామ క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం. చాలా తింటాడు. సార్ కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? సార్ మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? అన్నయ్యకి హనుమాన్ది లాకెట్ ఇచ్చాను. హనుమాన్ది చాలా ఇష్టం మా అన్నయ్యకి. అంటే మంగళవారం కూడా నాన్ వెజ్ తిండు, అన్ని డేస్ తింటాడు కానీ ట్యూస్డే తిండు. హనుమాన్ది బాగా నమ్ముతాడు బాగా. సో అది నేను లాకెట్ ఇచ్చాను అన్నయ్యకి. ప్లస్ ఇయర్వి కూడా నేను ఇచ్చాను, అది నేను తనకి ఇచ్చాను. తను నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మా సెకండ్ డాటర్ మ్యారేజ్ అప్పుడు 8 lakhs పెట్టి తను, అంటే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మా చిన్న డాక్టర్ తన దగ్గర ఎక్కువ రోజులు పెరిగింది. సో తన పెద్ద కూతురు అనుకుంటాడు, ఫస్ట్ దాని పేరే చెప్తాడు, మా చిన్నమ్మాయి పేరే. సో దానికి గిఫ్ట్ ఇచ్చాడు, అదొకటి నాకు మెమరబుల్. నాకు చాలా ఇచ్చాడులేండి, నాకంటే రాఖీకి ఇస్తాడు, అన్నిటికీ ఇస్తాడు. చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా, నేను ఎప్పుడైనా మామూలుగా అడిగినా కూడా ఇస్తాడు. అనే నాకు అయ్యో అన్నాను అనుకోండి వేస్తాడు, వెంటనే ఫోన్ పేలో డబ్బులు వేస్తాడు. అవన్నీ ఇప్పటికే స్టిల్ జరుగుతుంటాయి, నేను కూడా వేస్తాను, వాడు వేస్తుంటాడు. అవన్నీ ఓకే. కానీ మ్యారేజ్ టైంలో, మ్యారేజ్ అన్నప్పుడు కొంచెం ఇంకా గ్రాండ్ గా చేస్తాం కదా, అప్పుడే ఏదైనా మనకు హెల్ప్ కావాలన్నా అలా 10 lakhs మళ్ళీ వేరేగా ఇచ్చాడు. అలాగే మా పెద్దన్నయ్య కూడా, మా ఇద్దరు అన్నయ్యలు, అదే నేను అన్నాను కదా, డాడీ లేకపోయినా నాకు ఇద్దరు పోల్స్ లాగా నించుని నా సపోర్ట్ చేస్తారు. సో మా వదినలు కూడా అసలు ఏమి అనే టైప్ కాదు. సో మా అన్నయ్యలు ఇద్దరు నాకు మా తండ్రి లేని లోట్లు తీర్చున్నారు. సూపర్. ఒక్కసారి ఆడియన్స్ అందరికి మీ బ్రదర్ కోసం, భరణి సార్ కోసం ఓటింగ్ ఎలా వేయమని చెప్తారు? ఆడియన్స్ కి అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్సే కాదు, గేమ్స్ కూడా ఒక పార్ట్.
చాలా మంది గేమ్ చూసి ఇలా ఆడేస్తున్నారు వెయ్యాలి అలా అనుకుంటారు. అక్కడ బిగ్ బాస్ అన్నది మన క్యారెక్టర్ ఏంటి అన్నది అక్కడ మనం ముసుగేసుకుని ఉన్నామా ఓపెన్ చేసి ఉన్నామా, ఇంత జరుగుతుంది, ఇంతమంది చెప్తున్నారు, మీరు నెగిటివ్ అవుతున్నారు అని బయట నుంచి వెళ్ళారు, లోపలికి వెళ్ళి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కానీ ఎక్కడ తన క్యారెక్టర్ మారలేదు. అవునా? వాచ్ చేసే ఉండరు అందరూని. అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి, ఇది అవుతున్నాయి, తనంటుంది తినంటుంది, నలిగిపోతున్నాడు. కానీ ఎక్కడైనా క్యారెక్టర్ మార్చాడా? అసలు మార్చలేదు. అంటే అసలు క్యారెక్టరే అది కాబట్టి ఇంకేం మారుస్తాడు ఉండడానికి? అది కదా చూడాలి జనాలు. బిగ్ బాస్ అన్నది ఒక క్యారెక్టర్, ఒక మనిషి తాలూకా క్యారెక్టర్ ఏంటి అన్నది. సో చాలా మంది నేను అందులో చూసింది, అంటే మనం అలా పేర్లు అంటే చాలా మంది వాళ్ళ ఓన్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు వాడతారు. కానీ నేనైతే చెప్తున్నది ఏంటంటే, మీరు అంటే విలన్ గా చేశాడు, ఈయన ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు అనుకుని అది కాదు. తను మాట్లాడవలసి వచ్చినప్పుడు ఫైర్ అయ్యి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా అప్పుడు తనకి అందరూ రెడ్ కలర్ ఏదో పూసి చాలా ఏదో ముందు వచ్చిన కామనర్స్ చేసినప్పుడు అప్పుడు ఎంత గట్టి ఫైట్ ఇచ్చాడు. తను సాఫ్టే, కానీ ఎక్కడైతే పాయింట్ ఉంటుందో మాట్లాడతాడు. కానీ ఇక్కడ అమ్మాయిలు అంజలా ఏం చేయలేకపోతున్నాడు, అది అంతే తప్ప తను నిజంగా అయితే చాలా సాఫ్ట్. ఏదైనా ఒక గట్టి విషయం వస్తే మాత్రం గట్టిగానే మాట్లాడతాడు, ఒప్పుకోడు. అది మాత్రం నేను చెప్తున్నాను. సో మీరు క్యారెక్టర్ చూసి తన హెల్త్ ఎంత ఇదిగా ఉన్నా కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో మీ ఆడియన్స్ అందరూ అవన్నీ చూసి తనకు ఓటేయాలి. ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా తనకన్నా ఎంత హాఫ్ ఏజ్ ఉన్న వాళ్ళతోటి తను పోటీ పడుతున్నాడు. సో ఆ విధంగా కూడా చూస్తే తను చాలా చాలా కష్టపడుతున్నాడనే అర్థం. ఎందుకంటే రీసెంట్ గా అయితే తనకి అంత ఇది అయినా కూడా ఇంకా నేను అప్పుడు డాక్టర్తో కూడా చెప్తున్నాడు, డాక్టర్ గారు నేను మళ్ళీ హౌస్ లోకి రావాలి అంటే బయటికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని అని చెప్తున్నప్పుడు నేను హౌస్ లోకి మళ్ళీ రావాలి డాక్టర్ అని కూడా చెప్తున్నాడు. అంటే తను ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడో మీరందరూ కూడా కొంచెం అర్థం చేసుకుని తనకి ఓటేయాలని నేను వాళ్ళ చెల్లిగా మనస్ఫూర్తిగా ఆడియన్స్ అందరికీ కోరుకుంటున్నాను. ప్లీజ్ ఓట్ భరణి శంకర్. ఎందుకంటే తన క్యారెక్టర్ చూడండి, తను ఎంత బాగా ఆట ఆడుతున్నాడో చూడండి. తను బాండింగ్స్ మధ్య ఎంత ఎన్ని వచ్చినా ఎంత నలిగిపోతున్నా అలాగే ఉంటున్నాడు కామ్గా. చూడండి మీరు ఇవన్నీ చూసి తనకు ఓటేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళ చెల్లిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎంత క్యూట్ గా చెప్పేశారు. 100% వేస్తారు. థ్యాంక్ యూ పక్కా వేస్తారు. సో బర్నీ సార్ కాకుండా ఇంకెవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్? తనుజ అసలు నాకు చాలా క్యూట్ అమ్మాయి. అంటే ఒక్కొక్కసారి కొంచెం ఎందుకంత ఇదవుతుంది అంటే చిన్న చిన్న విషయాలకి అని అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది అప్పుడు. అయ్యో నేను ఇక్కడే అనేసుకుంటాను చూస్తూ, వద్దమ్మా వద్దు మంచిగా ఉండు నాకు నేను చూస్తూ అనుకుంటుంటాను అనమాట. కానీ అంటే ఆ చిన్న విషయం తప్ప తను మాత్రం సూపర్. నాకు తను తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు, ఇంకెవరు నాకు సూపర్. మిగతా వాళ్ళు అంటే సంజన గారు ఇమ్మనీలు ఓకే, కానీ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఫేవరెట్స్. వీళ్ళు టాప్ 5 వస్తే నాకు చాలా చూడాలి. తనుజ గారు, పవన్ కళ్యాణ్, భరణి సార్ టాప్ 5 లో ఉండాలని. ఇమాన్యుయల్ కూడా ఉండాలి. ఓకే తదాస్తు. ఓకే థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ నాటుకోడితో రెడీగా ఉండండి. December 21st తర్వాత నాటుకోడి అండ్ క్యారెట్ స్వీట్ సో రెడీ పెట్టుకొని ఉంచితే బ్రదర్ రాగానే పెడతారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మనీషా గారు. మీరు నాకు ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి ఇవ్వడం మీతోటి స్టార్ట్ అయింది.
చూద్దాం ఇంకెన్ని ఇంటర్వ్యూస్ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి అలాగా సార్వి మీవి క్యూట్ ఫొటోస్ కూడా చూసేద్దాం. ఓకే And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.